ఆ ఆశ్రమంలో అయితే దత్తాశ్రమంలో ఓ మూల కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. మిగతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇద్దరు ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు అక్కడ అన్నమాట. మంచిల కోసం, కిల్లి కోసం. వీడిని నాకు కావాలంటే నాకు కాళ్ళు కొట్టుకోవడం ఏదో ఉంటారు. దానిలో మిగతా వాళ్ళందరూ మనం సేఫ్గా ఉంటారు. అక్కడ ఏంటంటే రాక్షసుల నుంచి మానవులుగా పరిణామం చెందడానికి వచ్చిన జాతి అక్కడ ఉంటారన్నమాట. హౌ టు మేక్ అదర్ పీపుల్ ఇన్కన్వీనియంట్. వాళ్ళ పప్పు నుంచి లేచి అదే పని అనమాట. కొన్నాళ్ళు అయిన తర్వాత దీనివల్ల లాభం లేదు, వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, మన ఒక్కడే లేవనేటువంటి కొన్నాళ్ళకి ఒక 5-6 సార్లు గురు పూజలో రిలీజ్ అయిన తర్వాత మనం కూడా హ్యాపీగా ఉంటే ఏం పోయిందని డిసైడ్ చేసుకుంటారు. అప్పుడు వీళ్ళ రీప్లేస్ చేయడానికి కూడా వస్తారు. జాతి యొక్క మొత్తం వ్యూహం కానీ చూస్తే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది మొత్తం. అంటే మీరు అంతసేపు మన ఇల్లు మా పిల్లలు కాకుండా కొంచెం జాతి మొత్తం చూడండి. అందుకు విజన్ ఇవ్వడం కోసం ఈ లెక్చర్ చెప్తున్నాను నేను. భూమి మొత్తం పుట్టిన దగ్గర నుంచి ఇక్కడికి చూడండి, ఇప్పుడు ఉండే జాతి మొత్తాన్ని చూడండి, దాంట్లో ఎక్స్పెండ్ అవ్వండి. మీ ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్ మొదలు అయ్యి హ్యాపీగా అయిపోతుంది, ప్రోగ్రామ్ ఫిట్ అయిపోతుంది. ఈ భూమికి సంబంధించి చెప్తున్నాను, మిగతా గ్రహములకు కూడా నాకు తెలుసు, ఇంకో లెక్చర్లు చెప్దాం. ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళు ఆటవికులైనటువంటి మానవులు, అంటే మన లాంటి పశు మానవులు అవడం కోసం ఏం చెప్పుకున్నాం? 5th కింగ్డమ్ అంటుంది. 1st కింగ్డమ్ మినరల్, 2nd కింగ్డమ్ వెజిటబుల్, 3rd కింగ్డమ్ యానిమల్, 4th కింగ్డమ్ మానవులు, 5th కింగ్డమ్ స్పిరిచువల్ బీయింగ్స్ అని పెట్టుకున్నాం. అర్థం వరకు ఆధ్యాత్మిక జీవితం అంత. ఆధ్యాత్మిక జీవితం నందు మనం ఎంటర్ అయ్యామో లేదో మనకి ఎలా తెలుస్తుంది? గురు పూజలు రావడం, ఎంటర్ అవడం. నేను కూర్చొని వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఫస్ట్ ఇనిషియేషన్ అయిపోతుంది. ఉపనయన సంస్కారం వాళ్ళు చేస్తున్నాం, ఫస్ట్ ఇనిషియేషన్. మ్యారేజ్ అని చేస్తున్నవి ఇనిషియేషన్. టు ఇనిషియేట్ అంటే టు స్టార్ట్ సంథింగ్ న్యూ. పెళ్ళిన తర్వాత వచ్చాడన్నమాట వాడు ఎలామో జీవితాంతో పక్కన తగులుకుని ఉంటుంది, అదే ఇనిషియేషన్. పెళ్ళి అయ్యేటప్పుడు ఏమిటవుతుంది? ఆ పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్లి కొడుకు హాయిగా ఉండేటటువంటి పెళ్ళం వేయగానే వాళ్ళు నేను నాకు తగులుకుంది, బాధ్యత అంతా భవించాలి, రాజులుగా చెందుతాడు. ఆ పెళ్లి కూతురు ఎలాగ ఉంటుంది? ఎవడొస్తాడో మగడని భయపడుతూ ఉంటుంది. వీడు వచ్చాడు, ఇంక వీడు చూసుకుంటాడని హాయిగా రిలాక్స్ అయిపోతుంది. వాళ్ళకి ఇది ఇనిషియేషన్, వీళ్ళకి ఇది ఇనిషియేషన్. ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్ సంథింగ్ న్యూ, ఏ న్యూ లైఫ్. దాన్ని ఏం చేసుకుంటావని నీ చేతిలో ఉంటావు. మొగుడిని సాధించి ఏడిపించుకుని నువ్వు ఏడుస్తూ వస్తావా? వాడిని హ్యాపీగా ఉంచు, నువ్వు హ్యాపీగా ఉంటావు. వైఫ్ని జాగ్రత్తగా చూసుకుని దాన్ని హ్యాపీగా ఉంచు, నువ్వు హ్యాపీగా ఉంటావా? హ్యాపీనెస్, మోస్ట్ ఆఫ్ ది హ్యాపీనెస్ భార్యాభర్తల మధ్య ఉంటుంది. ఎక్కువసేపు వాళ్ళు గడపాలి కాబట్టి జీవితాంతము. తండ్రి తల్లి మధ్యలో వచ్చి ఆగిపోతాడు, అన్నదమ్ముల మధ్యలో వచ్చి ఆగిపోతాడు వాడు ఉద్యోగం కోసం. అక్క చెల్లెలు మధ్యలో వచ్చి ఆగిపోతారు, వాళ్ళు ముగ్గురు తల్లి. కొడుకులు కోడళ్ళు మధ్య వచ్చి వెళ్ళిపోతారు. తండ్రి దగ్గర దాచాల్సిన రహస్యాలు కొన్ని ఉండిపోతాయి, తల్లి దగ్గర రావాల్సిన రహస్యాలు. భార్యాభర్తలు నిజముగా ఒకరికి సంబంధిస్తే రహస్యంగా ఒకరి దగ్గర ఒకటి దాచాల్సింది ఏమి ఉండదు. ఆఖరికి జీవితం వెళ్తూ ఉండగా వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫే మిగులుతారు ఫ్రెండ్స్కి. నటుడు ధర్మరాజు అడిగినటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రాణానికి మిత్రుడు అంటే డాక్టర్ అన్నమాట. ఈ డాక్టర్ కానీ తప్పమంది ఇచ్చారు కూడా సస్తాను అంచేత చక్రవర్తి గారు, గౌరీశంకర్ గారు ప్రాణమిత్రుడు అన్నమాట. మందు వాడి చేతిలో పెడతాం కదా, ఒంట్లో పోలేదు, ఏదో విషయం ఇచ్చాడు అనుకోండి తప్పదాస్తాం. అంతే ప్రాణానికి మిత్రుడు డాక్టర్. శాబ్దవాహకులు అంటే పుణ్యక్షేత్రాలకి వాటికి వెళ్తూ ఉండేటప్పుడు, పుణ్యక్షేత్రాలకి ఒక్కడు ఒంటిపిల్లి రాకేసుకుని ఎప్పుడు వెళ్ళకూడదు, 10 మందిని తీసుకుని వెళ్ళాలి. చుట్టూ ఉండేటటువంటి వాళ్ళే మిత్రులు, స్నేహితులు అన్నారు. ఇలాగ ఎవరు మిత్రులు అని చెప్పుకున్నప్పుడు జీవితానికి మిత్రుడు భార్యకి భర్త, భర్తకు భార్య అన్నారు. ఏడవది స్టేజ్ మిగులుతూ ఉండేటప్పుడు ఆఖరికి వీళ్ళ ఒకటి కూడా మిగులుతారు, మిగతా అందరూ టాపిక్.
జాగ్రత్తగా దాన్ని చెడగొట్టుకున్నాం అనుకో, మొత్తం అంతా పెంట చేసుకున్నట్టు లెక్క. అందుకు మనం చక్కగా సంప్రదాయంగా అలా పెట్టి ఇచ్చేసాడు అన్నమాట. హ్యాపీగా ఉండడానికి కావాల్సిన, నేను హ్యాపీగా ఉండమంటే నీ కర్మ అన్నాడు. ఈ ఫిఫ్త్ రూట్ ట్రేస్ వచ్చేటప్పుడు వచ్చినటువంటివి ఇచ్చేటటువంటి ధర్మం వలే ఆర్య జాతి అంటారు, దీన్ని ఆరియన్స్ అంటారు. మనం ఇచ్చినటువంటి సంప్రదాయములు ఆరియన్ రైట్స్కి సంబంధించినవి. సిక్స్త్ రూట్ ట్రేస్లో ఫిజికల్గా సెక్స్ అక్కర్ లేకుండా పిల్లలు పుట్టించగలిగేటువంటి సమర్థత భార్యాభర్తల మధ్య వస్తుంది. ఇంకా ఇట్స్ లాంగ్ వే రౌండ్. స్టిల్ అటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. అత్రి అనసూయ, పరాశరుడు సత్యవతి, జోసఫ్ మేరీ, వీటన్నింటినీ ఇమాక్యులేట్ కాన్సెప్షన్స్ అంటారు. ఫిజికల్గా టచ్ అవ్వక్కర్లేకుండా మంచి ఆవునకు మంచి బాబోతుకాన్ని ఎదురైతే వాటికి సెక్స్ అక్కర్లేదు, అది అనగానే గర్వం ధరించేస్తుంది. చక్కనైన చేప, 2 చేపలు చూసుకుంటే గర్భం 2వ చేప గర్భం ధరిస్తుంది. మీనాక్షి అనే పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క జంతువులో కొన్నింటి వాటికి స్పెషల్గా ఉంటుంది. ఒక్కొక్క జాతిని బట్టి ఆ జాతిని బట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత మ్యూటేషన్, కొన్నాళ్ళు కొనాలు వస్తాయి. ఎవరు సినిమాలు కూడా తీసాడు, ఎక్స్మెన్ అనేది మ్యూటెంట్స్ అని తీసాడు, చాలా బాగా తీసాడు. అంటే కొందరికి కొన్ని రకములైన సిద్ధులు ముందుగానే వచ్చేస్తాయి వాడు చేసినటువంటి సాధన బట్టి. ఈ సాధన అనేటువంటి దానిని ఇనిషియేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాయి. ఇందాక నేను చెప్పినటువంటి మాస్టర్స్, ఫస్ట్ డే మాస్టర్ని మాస్టర్ విల్ అనేటటువంటి పేరుతో చెప్తారు. సెకండ్ డే అనేటువంటి దాన్ని లవ్ అండ్ విజ్డమ్, ప్రేమ, జ్ఞానం. విజ్ఞానం కాదు, జ్ఞానం. జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. లౌకికంగా నేర్చుకునేటువంటి దాని క్రింద కూడా విజ్ఞానం అంటారు. పారమార్థికమైనటువంటి దాన్ని జ్ఞానం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సెకండ్ డేని లవ్ అండ్ విజ్డమ్ సూర్యుని చూస్తూ ఉంటుంది. అదే ముఖ్యమైనటువంటిది. 6 మీద అవతారములన్నీ దిగి వస్తాయి. థర్డ్ డే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనం యూనివర్సిటీలో చదువుకున్న చదువులు, సమస్త వ్యాపారములు, సివిలైజేషన్స్ పుట్టడం, సంస్కృతులు పుట్టడం, సంస్కృతులు ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఏర్పరచుకోవటం, ఇదంతా కూడా థర్డ్ రూట్ ట్రేస్కి సంబంధించినటువంటిది. ఫోర్త్ రూట్ ట్రేస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. ఈ భూమి మీద ఇప్పుడు రన్ అవుతున్నటువంటి రేనే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటారు. దీన్ని సంస్కృతం అన్నది కానీ సంస్కృతి చేస్తే దీన్ని యోగము అనే పేరుతో పిలుస్తారు. విభిన్నమైనటువంటి దాన్ని ఏకత్వం మనకు తీసుకువచ్చి వాటిని ఒకటిగా తీసుకొచ్చి జతపరచడం అనేటువంటి దాన్ని యోగం అనే పేరుతో పిలుస్తారు. ఒక్క మానవ జాతికి ఒక్కదానికే యోగం అవ్వాలి. జంతువులకి, పశుపక్షాలకి ఆల్రెడీ యోగంలో ఉంటాయి. మానవుడు ఇచ్చిన